చూసిరా ఈ చాట్ మా అమ్మ థాయిలాండ్ నుంచి తెప్పించింది. చూడు, థాయిలాండ్ ఇది. ఇది ఎట్లా అంటే అద్భుతం ఏంటంటే కట్ చేస్తే చక్ 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 అని సౌండ్ అదే చేస్తుంది. సొరకాయ పప్పు చేస్తా. దిస్ ఇస్ క్యూట్ సొరకాయ. మంచిగా ఉంటది కదా సొరకాయ. ఇది లేత చిగురు. ఇది సొరకాయ అనుకున్నా, కాదు లేత చిగురు. ఎట్లాంటివి ఏందే జోక్ మమ్మీ, నవ్వు మమ్మీ. ఇది ఎర్రపప్పు. దాన్ని చక్కగా కడిగి అట్లా కడిగి 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 ట్యాంకులోని నీళ్ళు పోయేదాకా కడిగి నానబెట్టాలి. ఈ చాకు నాకు ఎందుకంటే ఈ చాకుల కంటే ఇది భలే కట్ అవుతుంది. చక్ 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 చక్. ఇది ఎంత 10 రూపాయలు. నార్మల్ గా మన ఇంట్లో చాకులు కట్ చేస్తే సౌండ్ రాదు, కానీ చూసిరా ఈ చాకు మా అమ్మ థాయిలాండ్ నుంచి తెప్పించింది. చూడు, థాయిలాండ్ ఇది. ఇది ఎట్లా అంటే అద్భుతం ఏంటంటే కట్ చేస్తే చక్ 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 అని సౌండ్ అదే చేస్తుంది. ఈ చాకు కాదు కానీ ఈ చాకు నాకు ఇష్టమే. దీంతో కట్ చేసుడు 10 రూపాయలే. అల్ల కొన్నా. ఎలా? అదే అదే రూపాయి. అదేం చాపే రూపాయి 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 నాకు అంటారు బాబు. అదే ఇక్కడే మర్చిపోతాయి. ఇక అదే తీసుకెళ్ళడం కొన్నా. ఒక పేరు చెప్పలేదు మా అమ్మకి. మా అమ్మ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటుంది. మా మమ్మీని ఒక యూట్యూబ్ క్రియేటర్, మంచి ఇన్ఫ్లుయెన్సర్ చేసేద్దాం. ఫుల్ ఇష్టం కానీ పాటలు పాడితే వాళ్ళందరికీ ఎక్కడ కాంపిటీషన్ అవుతున్నాని వాళ్ళందరూ మళ్ళా మస్తు ఇష్టం నాకు పాటలు. పాపం వాళ్ళ బతుకు ఎందుకు మనం వేస్ట్ చేసుడు, వాళ్ళ కూడు మనం ఎందుకు అట్లా డిస్టర్బ్ చేసుడు అని చెప్పేసి మా అమ్మ సైలెంట్ ఉంది. రాదే నాకు పాడు. చదువుడు అంటే కూడా ఇష్టం. చదువు రాదు. కన్నయ్యని చూసి నేను కన్నయ్య 1 2 3 చెప్తుండు కదా. అబ్బా అమ్మ కన్ను కంటే వేటు పిల్లాడు, చిన్న పిల్లాడే. నీతో అవుతున్నా 5 గంటల అవుతున్నాయి అనిపిస్తుంది. నీయే జోకలు కట్టి నీయే పంపిస్తుంది. నిజం, కానీ నిజమే. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు నువ్వు నాకెప్పుడు కాదు, ఇప్పుడు నేను నీ అసిస్టెంట్ని. ఇప్పుడు సీఎం కి అసిస్టెంట్, కలెక్టర్ కి అసిస్టెంట్, రాష్ట్రపతికి అసిస్టెంట్ ఉంటారు కదా. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? రాష్ట్రపతికి వేసి కూర్చోది, కానీ నువ్వు వచ్చినావా నీకేసిరు. మంచిగా అమ్మాయిల రాక్షసాల నిలబడుతుంది. నువ్వు రాష్ట్రపతివి, నేను నీ అసిస్టెంట్ ని, నీ దగ్గర పనిచేసేదాన్ని. అమ్మా చూసిరా, ఫస్ట్ వీడియోలో భయపడ్డది, సెకండ్ వీడియోలో నవ్వింది, థర్డ్ వీడియోలో కామెడీని చెప్తుంది ఏకంగా. అమ్మా కొన్ని రోజులు అయితే యూట్యూబ్ వాళ్ళందరూ ఏమైపోతారో ఏమో, మా అమ్మని హైలైట్ అయితే వాళ్ళందరి గురించి బాగా. మమ్మీ ఎవ్రీ వీడియో స్టార్ట్స్ విత్ ఉల్లిగడ్డ, ఉల్లికాడలు, ఉల్లాకు, పచ్చిమిర్చి. ఇవే కదా మరి మెయిన్ ఇంపార్టెంట్. షెఫ్ మంగమ్మ గారు కట్ చేస్తారు కూరగాయలు. నాకు ఇట్లనే ఇష్టమే కట్ చేసుడు. ఉల్లిపాయ ఇట్లా పొడుగు కట్ చేస్తే అస్సలు నచ్చదు నాకు. నీకేం చెప్తున్నా, అస్సలు నచ్చదు నాకు. ఇట్లా కట్ చేసుకుంటే చిన్న చిన్నగా ఇవన్నీ నాకు బాగా ఇష్టం. అంత ఇష్టమని కాదు, మంచిగా పోతాయి అన్నమాట. టైం మంచిగా అయిపోయింది. నాకు అసలే మంచిగా ఉన్నది దేవుడు అంటే. ఎవరు చెప్పారు నేను నవ్వుకి ఫ్యాన్స్ అయ్యారు. నిన్ను జబర్దస్త్ కి బ్రాండ్ అంబాసిడర్ పెడతా అని కూడా ఫోన్ చేసి అడిగిర్రు నీ నవ్వుకి. నేనే ఓవర్ యాక్షన్ చేస్తారంటే మా అమ్మకి రాకెట్ ఎక్కువ చేస్తుంది. ఎంతసేపు కట్ చేస్తావే? కూర వండుతావా? అవే కట్ చేస్తావా? ఇది సొరకాయ. డాడీ ఏమంటాడంటే, మీ డాడీ ఎప్పుడు సొరకాయ పైన కట్ చేస్తాం కదా గది మీద, అది తీసినాక మీద సొరకాయ కడిగి కట్ చేయి ముక్కలు కడగద్దంటారు. కానీ నాకు పడుతుంది. ఏదైనా నేను కడిగేస్తూనే ఉంటాను. మా అమ్మ చెప్పిన మాట వినేది, అందుకే నాకు ఇట్లా కడుక్కుంటే ఇదే అబ్బా. నీళ్లున్నాయి కదా, నీళ్లున్నాయి అని అడుగుతుంది. మన పాత్రలో కూడా కడగపోతున్నాయి.
ఎల్లిపాయలు ఎందుకు మంచివి అమ్మ హెల్త్ కి? బీపీకి అయితే బాగా మంచిది అంటారు, కొవ్వు కలుగుతుంది అంటారు. ఇది పచ్చి ఎల్లిపాయ తింటే పరిగడుపును కొవ్వు కలుగుతుంది అంటారు. కొవ్వు కలుగుతుంది అంటే మళ్ళీ ఒకటి బీపీ అన్నది కంట్రోల్ అవుతుంది. నువ్వు తింటావా? నేను 4 రోజులు తింటే కదా పరిగడుపు తిన్నావా? దగ్గర నువ్వు అంటే జగమ్మ తిన్నా అంటే వాటికనే తిన్నా. ఇది కాడుతా ఇవాళ మా మమ్మీ మట్టి కొండలో చదువు చేస్తుంది. చెప్పవని మమ్మీ ఎంత నూనె పోసినావా? కొంచెం జీలకర్ర, నాలుగైదా? ఉల్లిపాయ, పచ్చిమిర్చి, గోలిన తర్వాత కొంచెం పసుపు వేస్తుంది మమ్మీ. ఉప్పు, సొరకాయ పప్పు. కొంచెం ఉప్పు వేస్తుంది, ఎందుకు తొందరగా మగ్గుతాయనా? ఏంటిది ఒక్కటే టమాటా వేయాలా? చాలా ఒకటే. కొన్ని వాటర్ ఎందుకు పోసిందంటే చూపి ఉడుకుతాయి అన్నమాట. వాటర్ ఉడుకుతాయి అన్నమాట. వాటర్ ఉడకాయి, వాటర్ తోని లోపల కూర వేడికే ఉడుకుతుంది. షెఫ్ ఒక్కొక్కసారి మాటలు మర్చిపోతుంది. ఏమనుకోకూడదు అనుకుంటారు, ప్రతిరోజు ఏమనుకోకూడదు అనుకుంటారు. మంచిగా చేయాలి షెఫ్ అన్నప్పుడు. ఇట్లా వేడి ఎంత తొందరగా ఉడికింది చూడు. పప్పు కూడా ఉడికింది చూడు, ఎంత ఈజీగా ఉడికిందో. కొంచెం 10 నిమిషాల దాకా పోపేసి కలిపి పెట్టి వాటర్ వేస్తే అయ్యో గిట్లా ఉడుకుతుంది అన్నమాట. గరిటతో కొంచెం పైకి వేసి పప్పు కూడా ఎట్లా ఉడికింది సొరకాయ ఎట్లా ఇంకో 10 నిమిషాలు అయితే కారం ఎత్తా. పచ్చిమిర్చి చేసినా గానీ కొంచెం కారం కలేదు. అమ్మ కొంచెం టేస్ట్ చూసింది, అది కారం సరిపోలేదని మళ్ళీ కొంచెం వేసింది. కారం పొడి, కొంచెం ధనియాల పొడి, స్మెల్ మంచిగా వస్తుంది. సోరకాయ అయినా టమాటా అయినా ఇవన్నీ ఇట్లా వేసినప్పుడు ఇట్లా ఇట్లా రికాబ్ ఉంటుంది, దీని మీద వాటర్ పోయాలి, కొంచెం తక్కువ పెట్టాలి. మా అమ్మ రికాబ్ అన్నది కదా, వేడికి మూత అవుతుంది అన్నమాట. అది వస్తుంటది. ఎక్కువ వండే అవసరం లేదు, ఈజీ చేసుకోవచ్చు అన్ని కూరగాయలు. అలా లోపల వాటర్ వెనక నువ్వే దగ్గర నుంచి పడతా అంటున్నావు.
గట్టిగా మాట్లాడు దూరం ఉంటే. వాటర్ పోసి వండకుండా పైన మూతల వాటర్ పోసి పెడితే ఆవిరి వాటర్ కి ఉడుకుతుందిగా. ఏదైనా ఉడుకుతుంది ఈజీగా. ఏ కూరగాయలు పైన వాటర్ పోసి తక్కువ పెట్టాలి. వావ్, ఎంత సూపర్ ఉడికింది చూడు. రియల్ నీయంగా మమ్మీ మస్తు ఉడికింది చూడు. కుక్కర్లో వేసినట్టు ఉడికిందిగా. ఈ మట్టి కుండలా అవలే ఉడికాయి అన్ని. ఈ మట్టి కుండలో ఇది మొత్తం ఇక్కడ పైనుంచి కింది దాకా మొత్తం ఒకటే హీట్ అనేది మొత్తం ఒకటే లెవెల్ స్ప్రెడ్ అవుతుంది కుండకు మొత్తం. అందుకే అట్లా పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. సూపర్. మన వేరే ఈ బౌల్స్ లేదమ్మా, ఈ బౌల్స్ అయితే ఇక్కడ ఒక రకమైన హీట్, కిందికి ఒక రకమైన హీట్ ఉంటది. కానీ ఇందులో కొంచెం టేస్ట్ చేసి కర్రీ అయిందా? అయిపోయింది. కర్రీ అయిపోయింది. మమ్మీ ఇప్పుడు టేస్ట్ చేస్తుంది. మంచిగా ఉందా? సూపర్. చేసి చూడు రే. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. బాయ్.